మనం తలంచాలి. ఆయన లేకపోతే, ఎందుకంటే నమ్మిన వారికి ఆ యొక్క గురి ఆయన లేకపోతే మనము లేము అని. అందును బట్టి దేవుని ఆరాధించబద్దులమంటున్నాం. దేవుని ఆరాధించడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాం. ఎంతమంది మనం సిద్ధపాటుతో వచ్చాం. దేవుని ఆరాధించాలంటే ఆశమాసి కాదు. ప్రభు నిన్ను నన్ను ప్రేమించి ఆయన తన కల్వరి రక్తం చేత అన్ని పిల్లలుగా చేసుకున్న మనల్ని ఎలాగ మనము దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నాం, ఎలాంటి సిద్ధపాటు కలిగి వచ్చాం. నిజంగా ఒక ఊరికి పోవాలన్నా అక్కగారు చాలా సిద్ధపడతారు. రాత్రే ఉదయకాలం పోవాలంటే రాత్రి ఏమేమి కావాలనో వాటన్నిటినీ సిద్ధపాటు కలిగి బయలుదేరుతారు. మరి మనం దేవుని ఆరాధించే దానికోసం వచ్చాం. ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నాం? నిన్నటి దినానే సిద్ధపాటు కలిగి ఉండాలి. అది క్రైస్తవుని యొక్క విధి. సరే, ఆరాధన సహాయకరంగా మత్తయి వ్రాసిన సువార్త, ఆరాధనకు సహాయకరంగా మత్తయి వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుండి చదువుతున్నాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈయన యేసు ప్రభువు పుట్టిన వెంటనే పూజారకుడని చూస్తూ ఉన్నాం. పూజకు తగినవాడు. ఆయన జన్మతః పూజారకుడని చూస్తూ ఉంటున్నాం. జ్ఞానులు, ఆ దేశంలో ఉన్న జ్ఞానులు చాలా తెలివివంతులు, మంచి జ్ఞానము కలిగిన వారు. జరగబోయే సంగతులను ముందుగానే కనిపెట్టగలిగిన వారు. అలాంటి వారు యేసు ప్రభు యొక్క జన్మము గురించి తెలుసుకొని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, మేము ఆయన పూజింపవచ్చితిమని చెప్పారు. ఇప్పుడు మనం దేనికి వచ్చాం? రాజును పూజించడానికి వచ్చాం. ఈ రాజు ఎవరు? దేవుని కుమారుడు. మన సృష్టికర్త అయిన ఆయన కుమారుణ్ణి మనం పూజించడానికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ యొక్క యూదులు ఎలాగ పూజించారంటే సాష్టాంగపడి పూజించినారని చూస్తూ ఉన్నాం. మనం ఎలాగ పూజిస్తూ ఉన్నాం? చక్కగా కూర్చొని, పెళ్ళికొచ్చిన వాళ్ళ మాదిరి కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ ఈ జ్ఞానులు మోకాళ్ళు ఊని సాష్టాంగపడినట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఎంత జ్ఞానులైనా కూడా తమ్ము తాను తగ్గించుకొని ప్రభువును ఆరాధించేట్టుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభువారు ఈ లోకానికి తండ్రి కుడిపార్శ్వన కూర్చునే భాగ్యాన్ని వదులుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది అని చూసినప్పుడు, ఆయన మొట్టమొదట మనల్ని మనుషులుగా సృష్టించినప్పుడు దేవుడు అనాదిలో అన్నీ కూడా కలుగునుగాక అంటే కలిగాయి. ఈ సూర్యచంద్రులు కలుగాక అంటే కలిగాయి. ఏదైనా మాట చేతనే, వాక్కు చేతనే దేవుడు సృష్టించాడు. అయితే మానవుణ్ణి మాత్రం తన స్వచేతులతో మానవుణ్ణి నిర్మించి నాసికారంధ్రములలో
జీవాయును ఊదగా మనిషి అయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ మనిషి ఎట్లా ఉన్నాడు? దేవుని పోలిక కలిగి సృష్టించాడు. అందును బట్టి మనం ప్రభును ఆరాధించాలి. మనం ఏమై ఉన్నామో, దేవుడు ఏమై ఉన్నాడో అది తెలుసుకొని ఆయనను ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. యోహాను 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించనని చూస్తూ ఉన్నాం. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందునట్లు మనకు ఆయనను అనుగ్రహించాడని చూస్తూ ఉన్నాం. మన నిమిత్తమే మనమందరం కూడా ఒకప్పుడు పాపములో ఉన్నవారమని గుర్తెరగాలి. మనం నీతిమంతులం కాదు కదా. ఒకప్పుడు ప్రభువును ఎరగని మునుపు మనమంతా దేవునికి దూరంగా ఉన్నవారం, ఈ సహవాసము లేని వారం. ఎప్పుడైతే ఆయన సహవాసము దొరికిందో మనం ఒప్పుకున్నాము, అప్పుడు ఆయన పిల్లలుగా చేర్చబడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఒకసారి కొలస్సీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన ఆ కుమారుని ఎందుకు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఇది అందరికీ తెలిసినదే. చదువు వచ్చినా రాకపోయినా చక్కగా దేవుడు మన నిమిత్తమై రాయించి ఉన్నాడు. ఒకప్పుడు మనమందరం కూడా అంధకార సంబంధమైన అధికారికి లోబడి ఉండేవారం. మన ఇష్టానుసారమైన జీవితంలో జీవించేవారం. అవునా? మనకు కావాల్సినటువంటి అన్నిటి చేసేవారం. మరి అలాంటి వారిని మనమందరం కూడా ప్రభువును విశ్వసించిన ద్వారా, అందుకే తాను ప్రేమించిన ఆ అంధకారం నుండి మనల్ని అందరినీ విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసిన చూస్తూ ఉన్నాం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలిగి ఉన్నదని మనం గుర్తెరగాలి. అందును బట్టి ప్రభువును మనం ఆరాధించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. ప్రభువా, నువ్వు చేసిన ఉపకారములలో మాకు ఎంత మాత్రమును మేము సరిపోం. ఆయనను బట్టి నిన్ను స్తుతిస్తుంటున్నాం. ఎట్లా ప్రేమించాడు మనల్ని, ఎందుకు పనికిరాని వారి మనల్ని ప్రేమించి తన కుమారులుగా చేసుకున్నాడు, తన కుమార్తెలుగా చేసుకున్నాడు. అందును బట్టి దేవుణ్ణి మనము ఎంతగానో స్తుతించబద్ధులమైనా చూస్తుంటున్నాం. అది 2వ అధ్యాయము కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-15 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎనుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో శివకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసినని చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే ప్రభుతో జీవిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన కృప ద్వారా మనము జీవిస్తున్నామని గుర్తెరగాలి. అందును బట్టి ఆయన మనం ఆరాధించాలి.
ప్రతి వారం కూడా ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలని చూస్తూ ఉన్నాం. ఒకసారి ఎఫెసీ 2వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతున్నాను. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికముగా తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. చూడండి, మనం ఎలాంటి పైకము లేకుండానే ప్రభువును నమ్మినాం, ఆయన పిల్లలుగా తీర్చబన్నాం. ఇప్పుడు ఈ లోకం విడిస్తే మనం ఎక్కడ పోతాం? పరలోకమందు ఆయనతో కూర్చుండబెట్టాడని చూస్తూ ఉన్నాం. ఇది వాస్తవమే కదా. క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. ఎఫెసీ 2 అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని క్రీస్తు కూడా లేపాడని చూస్తూ ఉన్నాం. ఇన్ని మేలు చేసిన దేవుణ్ణి మనం స్తుతించాలా, ఆయన నామాన్ని హెచ్చించాలని చూస్తూ ఉన్నాం. కొన్ని వచనాలు చూస్తే అదే 2వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడు మనము ప్రభుకు దగ్గరగా ఉన్నవారమా? కాదు కదా, దూరంగా ఉన్నవారం. ఇప్పుడైతే క్రీస్తుకు అయినను మునుపు దూరస్తుల మీరు ఇప్పుడు క్రీస్తు యేసు రక్తం వలన సమీపస్తులమని చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువు నమ్మినామో, ఆయన రక్తంలో కడగబడామో, ఇప్పుడు సమీపస్థులంగా ఉన్నామని చూస్తూ ఉన్నాం. ఆయన పిల్లలుగా మనం ఎంచబడతా ఉన్నాం. అందుకే ఈరోజు ఈ దినాన ఈ సమయంలో అందరం కూడా మనం ప్రభు సన్నిధికి వచ్చాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. దూరంగా ఉన్న వారిని ఆయనే దగ్గరికి చేర్చుకున్నాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు. మనందరి నిమిత్తమై ఆయనే కలవరి శిలువలో బలియట్టుగా చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథంలో ఏముంది? ఓ మాట చూడండి, 53. యెషయా గ్రంథము 4వ వచనం చదువుతున్నాను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు మనమందరం కూడా పాపం అనే దాని నుండి స్వస్థత నొందినామంటే ఆయన పొందిన దెబ్బల చేతనే మనమందరం కూడా స్వస్థత నొందాం. క్రైస్తవులుగా, యేసు ప్రభు పిల్లలుగా మన యొక్క సాక్ష్యం ఎట్లా ఉండాలంటే, ఆయన్ను ఎక్కడున్నా మనం క్రీస్తు పిల్లలుగా పోలి నడుచుకోవాలని చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ రాశారు కదా, ముందు రాశారు. ఏం రాశారు? ఫిలిప్పీ 2:5 ఏం రాశారు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండు అని చూస్తున్నాం. చూడండి, ఒక మాట చూద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి చదువుతున్నాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే దిక్తునిగా చేసుకొనెను.
మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడు మనందరి నిమిత్తమై ఆయన పడిన శ్రమలన్నిటినీ రాయించాడు. ప్రభువును నమ్మిన పిల్లలుగా మనం ఇక్కడ ఆరాధించేవారిగా, రొట్టె రసంలో పాలు పొందేవారిగా ఎంతమంది మనం తగ్గించుకొని ఉన్నాం? మన హోదాను బట్టి ఎక్కించుకుంటున్నామా? మన చదువును బట్టి మనం హెచ్చింపబడుతున్నామా? నువ్వు ఈ జిల్లాకు కలెక్టర్ అని హెచ్చింపబడుతున్నామా? కానీ దేవాది దేవుని కుమారుడు తన్ను తాను తగ్గించుకొనటం వలనే మనమందరం కూడా ఈ లోకం విడిస్తే పరలోకానికి వారసులయ్యాం. అది మాత్రం మనం గమనించాలి. చాలామందికి తగ్గింపు జీవితం లేదేమో అని నా మనసు తోస్తూ ఉంది. ప్రభుని నమ్ముకున్నాం, బయటికి పోతానే మన యొక్క హోదాలను ప్రవర్తిస్తాం. అహం ఉంది. దేవుని నమ్మిన పిల్లలకి ఎలాంటి కోపము కానీ, అలాంటి వారే దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకు ఇక్కడ మనకు చక్కగా దేవుడు రాయించాడు కదా, తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన చూస్తూ ఉన్నాం. ఆయన నిజంగా ఆయన గెస్తెమనే తోటలో, ఆ గెస్తెమనే తోటలో ఆయన యొక్క ప్రార్థన ద్వారా చెమటంతా రక్త బిందువుల వలె ఏందని చూస్తూ ఉన్నాం. ఇన్ని శ్రమలు పడి ప్రభు మన నిమిత్తమై మనమందరం కూడా లోకం విడిసే ఒకరోజు లోకం విడిచవలసిన వారమే. నువ్వు కోట్ల ఆస్తులు సంపాదించినా, ఏమీ లేకపోయినా, చదువును పిహెచ్డీలు ఇంత సంపాదించి పెట్టినా కూడా ఒక దినాన ఈ లోకం విడిసి మనం వెళ్ళవలసిన వారమే. అందును బట్టి ఎవరైతే ప్రభువును ఆరాధిస్తూ ఉంటారో వారందరూ కూడా ఈ చెప్పిన వాక్య భాగం మనం పోలి ఉండాలి. ఆయన అడుగుజాడులో మనం నడుచుకోవాలి. ఎంతమంది మేము నడుస్తూ ఉన్నాం? అందుకే సిద్ధపాటు కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాం. శనివారం రోజే మనం సిద్ధపాటు కలిగి ఆరాధనకు రావాలి. ఈరోజు నేను ఏం చేయాలి? దేవుని కోసమై ఏమి తీసుకుపోవాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హిందువులు లేడీసు దేవాలయం పోతే ఏం తీసుకుపోతారు? వాళ్ళ దగ్గర ఒకటి చిన్న అది బుట్ట మాదిరి ఉంటుంది. బుట్ట చేతులతో పోరు. గమనించారు మీరు ఎప్పుడైనా? మరి మనము ఆరాధనకు వస్తున్నప్పుడు మన దగ్గర బైబిల్ తప్పనిసరిగా ఉండాలి. దేవుని వాక్యము తప్పనిసరిగా మన చేతిలో ఉండాలి. ఎందుకంటే మనం ఆరాధించడానికి వస్తాం, ఆయన నామాన్ని ఘనపరచడానికి వస్తున్నాము. అందుని బట్టి మనము తగ్గించుకొని, మనం మనుషుల పోలుగా పుట్టి దాసుని స్వరూపము ధరించి ఎంతమంది ఉన్నామని మనం దాసులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం? ఎవరైనా ఇష్టపడుతున్నామా? ప్రభుని నమ్ముకొని, అక్కగారు కానీ అన్నగారు కానీ ప్రభుని నమ్ముకున్నాం, ఆయన ఆరాధిస్తుంటున్నాం ప్రతి వారం. మన యొక్క తగ్గింపు జీవితం ఎట్లా ఉంది? బయటికి పోతానే మళ్ళీ మనం మన యొక్క ఆలోచనలు ఎంత మాత్రము దేవునికి ఇష్టం కాదు. అందుకే చింతించుచున్నానురా ఓ నరుడా నిన్ను సృష్టించినందుకెరా. ఆయన మనల్ని సృష్టించినందుకు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే మనిషి మాత్రమే మాట వినడం లేదు, మిగతా జంతువులన్నీ వింటూ ఉన్నాయి, అన్నీ వింటున్నాయి. కానీ మనిషి మాత్రం ప్రభువును, అందుకే తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఇటు మనము సిలువలో మనం బలిగాలేం కాబట్టి ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని చూస్తూ ఉన్నాం. ఎంతమంది మనం ఈడ స్వస్థత కలిగిన వారం? చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రేమైన వారలారా, ఒకసారి 103వ కీర్తన చూడండి. దావీదు మహారాజు ఏమంటున్నాడో.
నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధి నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దీనికి ఈ మాట చూస్తే దావీదు మహారాజును ఎంతగా హెచ్చించాడో దేవుడు. ఎందుకు? ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన విధేయుడుగా ఉన్నాడు కాబట్టి. దావీదు విధేయుడైన వాడండి కదా. ఎంతగానో దావీదుకి ఇష్టం, దేవునికి ఇష్టమైన వాడు దావీదు. గొర్రెలు కాసుకునే వాడిని ఇక్కడ రాజుగా చేశాడు. అందుకే అంటున్నాడు, నువ్వు చేసిన ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దు అంటున్నాడు. మనకు కూడా దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో మనకు తెలియక, మనకు తెలిసి అనేక ఉపకారాలు చేస్తూ ఉన్నాడు. మనం ఏ పాటి వారమండి? ఇప్పుడుండి ఇంతలోనే చనిపోయే వారం. అలాంటి వారము మరి ప్రభు యొక్క ఏం చెప్తున్నాడు? నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆ తాను ఆయన దేవుని కుమారుడు, మనిషి కుమారుడు కాదు. ఆయన దేవుని స్వరూపము ధరించుకున్నవాడైనా మనసు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని ఆ కలువరి శిలువలను ఎక్కాడు. ఇవన్నీ ఎవరి కోసం ఎక్కాడు? మనందరి నిమిత్తమై. ప్రభు నమ్మిన పిల్లలం ఎవరైతే ఆయనది విశ్వాసం ఉంచుంటారో వారందరూ కూడా దేవుని పిల్లలు అని మనం గమనించాలి. వారు మాత్రమే రొట్టె రసంలో పాలు పొందాలి. అందుకే పైకి రాసినారు కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు సత్యముతోనూ, ఏముంది ఇక్కడ, ఆత్మతోనూ ఆరాధించాలని చూస్తూ ఉన్నాం. చక్కని వాక్యము రాసినారు. అది మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. అక్కడ మనం గమనించాలనే అక్కడ రాయించి పెట్టారు. ఇక్కడ కూడా మనం అందరము గమనించాలని. మనం గమనించడంలే, ఎప్పుడు ఆ యొక్క ఇట్లుంది, లేకుంటే ఆయన ఇట్లున్నాడు అదే గమనిస్తాం. కానీ ఇక్కడ వాక్యాలు ఏం రాశారు, మనం ఎలాగ ఉండాలి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ఆలోచన మనం కలిగి ఉండాలని చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించుచున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుచున్నది. దేవుడు మనను ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాను. మనందరి పాప విమోచనకై తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆ కలువరి శిలువకు అప్పగించడం చూస్తూ ఉన్నాం. కలువరి శిలువలో ప్రభు ఏమంటాడు? ఎలోయి ఎలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకేస్తాడు. అంటే అర్థం ఏంటంట చెప్పండి? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. అంతవరకు ఆయనతో ఉన్న చెయ్యి కలువరి శిలువలో తండ్రి చూడట్టుగా ఉన్నాడు. అది జయించకపోతే మనమందరం నిత్య నరకానికి వారసులం. కాబట్టి ఆయన స్వరక్తం ఇచ్చి మనలందరినీ కొన్నాడు. కాబట్టి మనము ఆయనను ఆరాధించబద్ధులమై ఉంటున్నాము. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఇక్కడ మన ముందర
దేవుని శరీరానికి సాదృశ్యంగా రొట్టె ఉంది. ఆయన రక్తానికి సాదృశ్యంగా రసపాత్ర ఉంది. అది ప్రభువని మనం గమనించాలి. ఊరికే ఎక్కడెక్కడో తిరిగొచ్చి ఎక్కడెక్కడో మాట్లాడి మన భాష, మన మాటలు, మన ప్రవర్తన, మనం ఎక్కడున్నా కూలి పని చేసుకున్నా, ఆఫీసులో ఉన్నా మనల్ని గురించి ప్రత్యేకించబడిన వారిగా ఉండాలని చూస్తూ ఉన్నాం. అలాంటి వారు మాత్రమే ప్రభువును ఆరాధిస్తూ ఆయన పాత్రలో పాలు పొందాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. నా పేరు స్వామిదాస్ అండి, కానీ నా పేరు నాగేశ్వరరావు అంటారు. నేను కేవీఆర్ కాలేజ్ గర్ల్స్ కాలేజీలో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యాను. అలాగనే మేము హెర్మోన్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘ సభ్యుడను. మరి ఎందుకు మీ దగ్గరికి రావాలని చాలా రోజుల నుండి ఆశ కలిగి ఉంది. దేవుడు ఈ దినాన నడిపించాడు. అందుబట్టి మీ అందరికీ వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను.